మద్యం మత్తులో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు ఒక వ్యక్తి. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం తెరేటిగూడెంలో చోటు చేసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ హత్య ఈ విధంగా జరిగింది. ఆ హత్య ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది, తదితర అంశాలు తెలుసుకోవడానికి, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియడానికి మనకు సిఐ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. రాజు సార్ అందుబాటులో ఉన్నారు. సార్ అడిగిన మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న మధ్యాహ్న ప్రాంతంలో కూడా తెరేటిగూడెంలో హత్య జరిగింది. మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది? మీరు అక్కడికి ఎన్ని గంటలకు వెళ్ళారు? ఎట్లా నడిచింది సార్? మీరు అన్నట్టు నిన్నటి రోజు తెరేటిగూడెం గుర్రంపూడి మండలంలో సుమారు మధ్యాహ్నం 3:10 గుర్రంపూడి ఎస్ఐ మధు గారికి తెరేటిగూడెంలో వాళ్ళ భర్త అరుణ, ఎప్పుడైతే దుప్పెల్లి అరుణ, సుమారు వయసు 30 సంవత్సరాలు ఉంటుంది. ఈ అమ్మాయిని తన భర్త తాగుడుకు బానిసై కత్తి తీసుకొని మెడపైన డీప్గా కట్ చేసిరని సమాచారం రాగానే ఎస్ఐ గారు సంఘటన స్థలానికి, ఆయన సమాచారం రాగానే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. నేను కూడా వెళ్ళి ఆ సంఘటన స్థలానికి పోయి చూసినాము. చూసేవరకు ఈ అమ్మాయి మెడ భాగంలో 2 భాగంలో డీప్గా చాకుతో కట్ చేసేబడి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నది. కారణం ఏందని తెలుసుకుంటే, తన భర్త అయిన కిరణ్ 11 సంవత్సరాల కిందము లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. ఈ అమ్మాయిది వచ్చేసి యాదవ్, అతనిది వచ్చేసి వైశ్య. అప్పుడు 11 సంవత్సరాల కింద లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక 6 నెలలు మంచిగా సంసార జీవితం ఉన్నది వాళ్ళకు. ఈ దాంపత్య జీవితంలో ఒక 3 years బాబు కూడా ఉన్నాడు ఇప్పుడు, ఆ చిన్న అతను. ఈ క్రమంలో ఇతను 6 నెలలు మంచిగానే ఉన్నాడు. అప్పటి నుంచి తాగుడికి బానిస అయినాడు. తాగుడికి అలవాటు పడి ఏం పని చేయకుండా అలవాటు పడి తన భార్య దగ్గర డబ్బులు అడగడం, ఆ వచ్చిన డబ్బులతోని అమ్మాయి అతనికి ఇస్తే తాగి తందన చేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో గుర్రంపోటులో ఉంటే ఈ విధంగానే చేస్తున్నారని చెప్పి వాళ్ళ బంధువులైన తెరేటిగూడెంలో బంధువులు కూడా చుట్టూ బంధువులు ఉంటారని తెరేటిగూడెంకు గత సుమారు 2 సంవత్సరాల కింద వచ్చి ఈ అమ్మాయే ఒక రూమ్ తీసుకొని కిరాయికి అక్కడ ఈ కిరాణా షాపు నడిపిస్తూ ఉన్నది. ఆ కిరాణా షాప్ కూడా నడిపిస్తున్న క్రమంలో ఈ అమ్మాయి నడిపిస్తున్నది. ఆ వచ్చిన కిరాణా షాప్ అమ్మిన ఏదైతే డబ్బులు వస్తుందో ఆ డబ్బులతో అతను అమ్మాయిని డబ్బులు ఇవ్వమని ఆమెతో గొడవపడడం జరుగుతుంది. ఆమె నువ్వు తాగి ఈ విధంగా చేస్తున్నందుకు నేను డబ్బులు ఇవ్వను అని అట్లా ఉండి ఆమెను కొట్టి కూడా ఆమె దగ్గర ఉన్న డబ్బులు ఇలా తీసుకుపోయి వస్తుండేవాడు. మధ్య కూడా ఒక వారం రోజులు 10 రోజులు కూడా ఈ మధ్య కూడా దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళంటే ఎస్, మీరు అన్నట్టు ఒక 15-20 రోజుల కింద కూడా ఇది గొడవపడి ఆ అమ్మాయి నుంచి దూరంగా వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం ఉంది అని వచ్చినాడు ఏమో. నిన్నటి రోజు వచ్చేసి ఆ అమ్మాయితోని గొడవపడి ఆ డబ్బులు కావాలని చెప్పినారు. నేను వస్తాను, సంసారానికి వస్తాను అంటే, నువ్వు తాగి విధంగా ఉందని నువ్వు కాదు, పెద్ద మనుషుల సమక్షంలో రా, అప్పుడు చూస్తామని చెప్పినాడు. సరే అని చెప్పి అతను కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఆ అమ్మాయిని ఆ తాగిన మైకంలో, అంటే అప్పటికి తాగి ఉన్నట్టుండు, ఆ తాగిన మైకంలో గొంతు డీప్గా కట్ చేసి చంపడం చేసింది. ఇప్పుడు మీరు అక్కడికి సందర్శించారు కదా సార్, ఆ ప్లేస్లో కూడా ఏమన్నా గలాట జరిగినట్టు, అంటే ఈయన దాడి చేసేటప్పుడు ఆమె తప్పించుకునే ప్రయత్నం కానీ లేకపోతే అట్లాంటి ఏమన్నా అక్కడ ఆనవాళ్ళు కనపడతాయి? అంటే ఈ విధంగా కట్ చేసేటప్పుడు ఆమె డిఫెండ్ చేసుకుని ఉంటుంది. కట్ చేస్తున్నప్పుడు డిఫెండ్ చేసినట్టుంది. ఎందుకంటే అరిచేతిలో కూడా ఆమెకు కొంచెము ఈ చాకు యొక్క కట్ చేసిన భాగం ఉంది. అక్కడ బ్యాంగిల్స్ కూడా పడి ఉన్నాయి. అక్కడ కొంచెం పెనుగులాట కూడా జరిగి ఉన్నది. ఆ క్రమంలో ఆమె ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది పాపం. సరే, ఏంటి ఈ కిరణ్ అదుపులో ఉన్నారా లేకపోతే బయట? అతను ఇప్పుడు అప్స్కాండింగ్లో ఉన్నాడు. మేము ఒక 3 టీములు పెట్టినాడు. ఎస్ఐ గారు అదే పనిలో ఉన్నాడు, అప్స్కాండ్లో ఉన్నాడు. అతన్ని తొందరలో పట్టుకుంటాం. ఈరోజు ఆల్మోస్ట్ పట్టుకొని తీరుంటాం. యాక్చువల్గా మొత్తం కూడా ప్రేమ వివాహం చేసుకున్న సార్, సుఖ సంతోషం ఉండవలసిన క్రమంలో కూడా ఈ మధ్య మత్తులో కూడా ఇలాంటి అఘాయితాలకు కూడా చాలా వరకు పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్గా యువతకు కానీ అది వరకు ఏం సూచనలు ఇవ్వబోతున్నారు సార్ ఈ మద్యపానం మీద? ఈ మద్యపానం అనేది మనం ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు యువత కూడా అంటున్నారు, ఇంటర్, డిగ్రీ ఈ స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఫస్ట్ వీటిని జల్సాకు ఈ ఫ్యాషన్గా ఈ మద్యం తాగడం, ఫ్యాషనిక్గా ఆ ఫ్యాషన్ కాస్త వాళ్ళకి అలవాటుగా మారడం జరుగుతుంది. ఈ అలవాటు కాస్త ఉండి దానికి అలవాటు పడి బానిసగా అయిపోయి వాళ్ళ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. వాళ్ళ క్రమంలో వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు ఉన్న ఇప్పుడు ఈ సంఘటన కూడా వాళ్ళ వైఫ్, తర్వాత వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకు కూడా మనము చాలా బాధ కలిగించే విధంగా చేయడం జరుగుతున్నది. కావున యువత మా పోలీస్ తరపు నుంచి ఏంటంటే మంచి మార్గంలో నడవండి, మంచి పద్ధతిని పాటించండి. తాగుడికి ఎట్టి పరిస్థితుల్లో తాగుడికి అలవాటై మీ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోకండి. బంగారు భవిష్యత్తు మీకు ఉంటుంది. మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి
మీ పైన పెట్టుకొని వాళ్ళు మిమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి మద్యానికి అలవాటు కావద్దని మేము సూచిస్తున్నాం. సరే, ఈ కిరణ్కి సంబంధించిన వారి కుటుంబ సభ్యులంగానైనా విచారించారా? అంటే ఎట్లా అంటే కిరణ్కు వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయినారు. ఇద్దరు సిస్టర్స్ కూడా హైదరాబాద్లో హయత్నగర్లో ఉంటున్నారు అన్నారు. అతని దగ్గర కూడా వీళ్ళు ఇతను వెళ్ళడు. ఈయన యొక్క క్యారెక్టర్ వల్ల వాళ్ళు కూడా దూరం పెట్టినారని తెలుస్తున్నది. ఇతను వాళ్ళ ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో 2 hours అంటే 2 days 3 days ఉండి ఒకళ్ళ దగ్గర వండుకుంటే అట్లా మనం అంటాం దేశ సంచారం చేస్తున్నట్టు అక్కడక్కడ తిరుగుకుంటూ ఉన్నాడు. ఒక్క దగ్గర స్టేబుల్గా ఉన్నాడు ఇతను. మొత్తం కూడా సిఐ రాజు ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఏదైతే మద్యం మత్తులో భార్యను అతి కిరాతకంగా హత్య చేశారో నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత మాకు ఏమంటే సమాచారం రావడంతో కూడా మేము అక్కడికి వెళ్ళి కూడా మొత్తం కూడా హత్య జరిగిన ఆ ప్రదేశాన్ని కూడా సందర్శించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈమె మందలించింది, మందు తాగొద్దు, మద్యం తాగొద్దు అని చెప్పిన క్రమంలో కూడా కోపగ్ధ అయినటువంటి కిరణ్ ఈమెపై పక్కనే ఉన్నటువంటి చాక్ తీసుకొని కూడా ఆ మెడపై కూడా దాడి చేసిన తరంలో ఆమె అక్కడనే పడి అక్కడికక్కడికి ముచ్చింది అని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా నల్గొండ పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులకు అరుణకు సంబంధించిన డెడ్ బాడీని కూడా అందజేస్తామని కూడా సీఐ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మద్యం తాగొద్దని భర్తకు చెప్తున్న భార్యకు ఆ మద్యం మత్తులో కూడా కోపగ్రుదుడై కూడా ఆ భార్యను అతి కిరాతకంగా కూడా నరికి చంపిన ఘటన నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం తెరేటిగూడెంలో చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న సాయంత్రం ఎవరైతే ఆ కిరణ్ ఉన్నాడో కిరణ్ కూడా మద్యం తాగి వచ్చి ఇంటికి వచ్చిన క్రమంలో కూడా భార్య అరుణ ఇలా మద్యం తాగడం వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, జీవితం మొత్తం ఆగమవుతుంది, ఎందుకు మద్యం తాగుతున్నావు అని కూడా ఆ భర్తకు చెప్పిన ఆ క్రమంలో కూడా ఒకసారి మద్యం మొత్తంలో ఉన్న ఆ కిరణ్ కోపగ్గుతుడై పక్కనే ఉన్నటువంటి గొడ్డలతో కూడా ఆమెను అతి కిరాతకంగా కూడా మెడపై నరికి చంపి అక్కడి నుంచి కూడా పారిపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కుటుంబ సభ్యులు మాత్రము కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే అరుణ ఉన్నాడో అరుణ అదేవిధంగా కిరణ్ ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. మొత్తం సంబంధించి కిరణ్ కూడా గుర్రంపూడి మండలానికి సంబంధించిన ఆ కిరణ్ అదేవిధంగా ఏదైతే కొప్పోలు గ్రామానికి చెందిన అరుణతో కూడా గత 8 సంవత్సరాల క్రితం కూడా వివాహం చేసుకున్నారు. వీరిద్దరిది కూడా ప్రేమ వివాహం అని కూడా తెలుస్తున్నారు. వీరిద్దరికి కూడా 3 సంవత్సరాల ఆ బాలుడు కూడా ఉన్నట్టు పరిస్థితి. అంటే వరకు కూడా ఆ గుర్రంపూడి గ్రామంలోనే ఆ కిరాణా షాపు పెట్టుకుంటూ కూడా జీవిస్తున్న క్రమంలో కూడా 2 సంవత్సరాల క్రితం కూడా మొత్తం కూడా ఎవరైతే కిరణ్ ఉన్నాడో కిరణ్ మద్యానికి బానిస అయిన క్రమంలో కూడా అక్కడి నుంచి కూడా తెరేటిగూడెం కూడా ఒక 3 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ కిరాణా షాపు నడుపుకుంటూ కూడా ఆ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో కూడా మొత్తానికి కిరణ్ మద్యానికి ఎక్కువ బానిసైన క్రమం కూడా అరుణ ఒకటి చెప్పింది. ఇలా మద్యం తాగడం వల్ల కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మన జీవితాలు ఆగమైపోతే పరిస్థితుంది. చిన్న కుమారుడు ఉన్నాడు, కుమారుడు పరిస్థితి కూడా ఇబ్బంది ఉంటుంది. పదే మద్యం తాగొద్దు అని కూడా అరుణ చెప్పే క్రమంలో కూడా అప్పటికే మద్య సేవలో ఉన్నటువంటి కిరణ్ కోపగీత పక్కనే ఉన్నటువంటి కత్తితో కూడా ఆమె ఆ మెడనరికి కూడా అక్కడి నుంచి కూడా పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏమంటే ఆ గ్రామస్తులు కూడా బయటకు వచ్చి కూడా చూస్తారు, అప్పటికే ఆమె చనిపోయిన పరిస్థితి. మొత్తం కూడా ఆ కుటుంబ సభ్యులు అరుణకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉన్నది. మొత్తం కూడా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కూడా ఆ కేసు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే కిరణ్ ఉన్నాడో కిరణ్ ప్రస్తుతం ఆ పరారులో ఉన్నట్టు కూడా ఆ సమాచారం అందుతున్న పరిస్థితి మనం విజువల్ చూస్తాం. మచ్చరి మొత్తం కూడా ఆ కన్నీటి పరమైన పరిస్థితి కనబడుతుంది. విష హృదయకరమైన ఆ సంఘటన కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు వాళ్ళకి సంబంధించిన అరుణకు సంబంధించిన వారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? ఏమయ్యా నాకు తెలియదు, 2ంటికి నాకు ఫోన్ చేస్తే నాకు ఏదైతే తెలియదు ఆయన. 2ంటికి కోసి పోయినా ఫోన్ చేసింది ఆయన. అమ్మో అమ్మా. ఎవరైతే అరుణ వాళ్ళ అన్న కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నట్టు పరిస్థితి ఉంది. కొంత ఆ చెల్లెలు ఆ చనిపోయిన క్రమంలో కూడా అతను ఆ రోధిస్తున్నట్టు పరిస్థితి ఉంది. చిన్నప్పటి నుంచి కూడా అల్లారి ముద్దుగా ఆడుకున్న అన్న చెల్లెల మధ్య కూడా ఒక్కసారిగా ఈరోజు ఆ చెల్లె మర్డర్ కావడంతో కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, అరుణ ఎట్లా ఉండేది? మా మేనత్త బిడ్డ సార్ అమ్మాయి ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు బాబా ఊరి బతకడానికి పోయినరు, మా ఊరికి వచ్చిర్రు బతకడానికి. ఇక ఆ రోజు పండగ మరి ఎవరికి గొడవ అయిందంటే ఆ రోజు వాడు ప్లాన్ తోటే తీసుకొని వచ్చిండంట వేరే. గతంలో వీళ్ళిద్దరికి ఏమైనా పంచాయతీలు ఉన్నాయా?
ఉన్నాయంట, గొడవలు ఉన్నాయంట, సరిగ్గా గొడవలు ఉన్నాయంట వాళ్ళకి. 10 రోజులు ఆయనంట ఆయన వెళ్ళిపోయి. ఇక కొంచెం బాగా తాగుడు, మందు తాగుతాడంట, డ్రింక్ వేస్తాడంట బాగా. ఇక అట్లా అని మరి వచ్చిండంట. ఆ రోజు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మధ్యలో నుంచి ఒక ఆయన తీసుకొని వచ్చిండంట. ఆయన ఇంకెక్కడ డ్రింక్ చేస్తురంట వాళ్ళు. ఆయన మధ్యలో ఒకళ్ళు తలిగిరట. ఆయన వదిలించుకొని వచ్చి చంపేసి మళ్ళీ పోయిండట ఆయన కాడికి. ఇక ఆయన వద్దు నువ్వు చంపేసినావా అని ఇక ఆయన వెళ్ళిపోయినట్ట. వీడు శర్లంగా పడి వెళ్ళిపోయిండట. అంతవరకు తెలుసు. ఎంతమంది పిల్లలు ఈ అరుణకు కిరణ్కు పిల్లలు ఎంతమంది? ఒకడే బాబు, ఏ క్లాస్ చదువుకుంటున్నారు? చిన్న బాబు, 2 సంవత్సరాల బాబు, చిన్న బాబు. ఆ బాబును కూడా నెట్టేసిందంట అమ్మాయి. ఇట్లా వద్దు అని ఆమెకు శెలక కూడా ఇచ్చిర్రు వీళ్ళు, వీళ్ళ అన్నయ్య గారు. అమ్ముకురు కొంచెం. ఇక అక్కడ కిరాణా షాప్ పెట్టుకొని బతుకుదామని ఉన్నారు. ఇక పండగ కాబట్టి అందరు ఎవరిళ్ళలో వాళ్ళు ఉన్నారు. ఇంకా వాడు అదే అదనుగా వచ్చి ఇక అట్లా చేసిండు. మొత్తం కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సుఖంగా జీవించిన క్రమంలో కూడా ఇలా హత్య చేయడం చాలా బాధాకరం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పు, ఏమవుతుంది నీకు? అరుణ ఏమవుతుంది? మాడతలు అవుతుంది. ఎట్లా జరిగింది మరి? ఏంది? చేసుకుంటా అన్నది వద్దు అంటే చేసుకుంటా అన్నది చేసుకొని ఇప్పుడు పంచకథలు అన్యం ఒక కొట్టి కూడా చెప్పినాం, ఇట్లా తాగకు, ఇట్లా చేయకురా నాయన, చేసుకోరని చెప్తే వినలేడు. మధ్య బాగా పటపవులు వచ్చి చంపేసిపోయాడు. మేము కొప్పలే ఉంటాం, వాళ్ళేమో తేడా కూడా ఉంటారు. అది ఏం చేస్తాం? చెప్పమ్మా, ఏంటి? అక్క నాకేం తెలియదు సార్. నేను 3 గంటల ముద్దని, నేను ఇక్కడనే ఉన్నా. మేము ఫోన్ చేస్తే పోయిన వాళ్ళమే కొట్టుకురానంట, చచ్చిపోయినాక పోయిన వాళ్ళే. నాకేం తెలియదు. వద్దనే అట్లా అలిగిరాదా, అప్పుడు ఆపరేషన్ అయింది ఆమెకు, పిల్లగాడు పుట్టినప్పుడు. చేస్తే నాకు ఏం తెలియదు. వాళ్ళు ఎట్లా అన్న చెప్పండి, నన్ను ఇబ్బంది పెట్టిన ఉద్దేశం కాదు. ఏమవుతారు? అరుణకి ఏమవుతారు? అరుణకి అల్లుడవుతాను. ఆయన మధ్యాహ్నం బానిసాయి ఈ పని చేసిండు. రోజు డబ్బులు ఇవ్వని, రోజు కట్నం భూమి అమ్ముకరామా అని చెప్పడం, ఇవన్నీ ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడం. ఆమె వద్దని చెప్పకుండా వినకుండా రోజు మధ్యాహ్నం తాగి ఇలా హత్య చేసిండు. ఇప్పుడు కిరణ్ పరారులో ఉన్నారా? కిరణ్ పరారీలో ఉన్నాడు. కుటుంబ సభ్యులు మాత్రము రోధిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఎవరైతే కిరణ్ అదేవిధంగా అరుణ ఉన్నదో ప్రేమ వివాహం చేసుకున్నారు. సుఖ సంతోషాలతో కూడా జీవించాల్సిన కట్టుకున్న ఆ భర్త ఈ విధంగా కాలయముడవుతారని కూడా ఆమె ఊహించలేకపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా చెప్తున్న మద్యం మత్తులోనే, ఈ క్షణికావేశంలోనే ఈ మర్డరు జరిగినట్టు కూడా స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళకి సంబంధించిన అన్నయ్య మాత్రము చాలా విలపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్న పరిస్థితి. వాళ్ళు చెప్తున్న 10 సంవత్సరం కూడా మేము ఎవరైతే ప్రేమ వివాహం చేసుకునేటప్పుడు కూడా వద్దు, మేము వేరే వివాహం చేస్తా అని చెప్పినా కూడా అరుణ కూడా లేదు, నేను కిరణ్నే చేసుకుంటాను, మేము మంచిగా జీవిస్తాము, మంచిగా ఉంటామని కూడా చెప్పిన క్రమంలో కూడా సరే అని మేము ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. 3 సంవత్సరాల బాలుడు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా మంచిగానే ఉండే. కానీ ఎవరైతే కిరణ్ ఉన్నాడో కిరణ్ కూడా ఆ మద్యానికి బానిసాయి కూడా పదే మీ ఇంటికి వెళ్ళి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ భూమిని మొత్తము అమ్మకారండి, నాకు పైసలు ఇవ్వాలి, ప్రతిరోజు పైసలు కావాలని కూడా వేధిస్తున్న క్రమంలో కూడా అరుణ ఒకటి చెప్పింది. ఈ విధంగా వేధిస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకు మందు తాగొద్దు అని కూడా పదే చెప్తున్న క్రమంలో కూడా కోపగతుడై కిరణ్ కూడా ఈ హత్యకు పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అరుణ ఉన్నదో అరుణకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ప్రస్తుతానికి లేరు. వాళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి మనకు. ఇప్పుడు దిక్కుతోచిన స్థితి ఏంటంటే ఎవరైతే అరుణకు సంబంధించిన కుమారుడు ఉన్నాడో ఆ కుమారుడు బాగోగులు ఎవరు చూసుకోవాలని కూడా వీరందరూ కూడా కన్నీటి పరమవుతున్నటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా మద్యం మత్తులో కూడా ఆ భార్యను అతి కిరాతకంగా చంపడం మాత్రము మంచి పద్ధతి కాదని కూడా పలువురు కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.